మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నానికు మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నాని రవాణా శాఖ మంత్రిగా, కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అమాయకుల పేర్ల మీద కోట్ల రూపాయలు దండుకున్నారని అన్నారు. పైగా తాను ఇసుక అక్రమాలకు పాల్పడ్డానంటూ ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, పేర్ని నాని కూడా ప్రమాణం చేసేందుకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. చివరికి కులాల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి దిగజారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు దొంగ పట్టాలు పంపిణీ చేసింది ఎవరని నిలదీశారు. పేర్ని నాని బందరకే కాదు ఏపీ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడంటూ ఎద్దేవా చేశారు. నువ్వు ఆ రోజున ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఏదైతే రేషన్ వెహికల్స్కి సంబంధించి వాళ్ళందరూ అమాయకుల్ని వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుని ఒక్కొక్క వెహికల్ కింద కమిషన్ కొట్టుకుని కోట్లాది వందల కోట్ల రూపాయలు దోచింది వాస్తవం కదా. దాని మీద ప్రమాణం చేయగలరా? ఇవాళ నా రాముడు గురించి నువ్వు మాట్లాడావు, అదే రాముడు ముందు ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఉన్నావారా? చౌకబారు మాటలు మాట్లాడి ఇవాళ విలువలేనటువంటి నాయకులు తయారయ్యారు. మీరు చీకొట్టారు. మీకు చీకొట్టి నువ్వు పోటీ చేస్తే ఓడిపోతావని భయం వేసి నీ కొడుకుని పెట్టి ఆ కొడుకు అడ్డదారులో గెలిపించడానికి దొంగ పట్టాలు అక్రమంగా గోడౌన్ నిర్మించి నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీని కూడా కాదని చెప్పి 2004లో చెప్పి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏ వ్యాపారం చేయకుండా ఇన్ని వందల కోట్ల రూపాయలకి నీ ఆస్తులు సంపాదించుకుని గోడౌన్లు కట్టుకుని ఆ గోడౌన్లో 8,000 బస్తాలు దోచేస్తే ఇవాళ దాని మీద ఎంక్వైరీకి వెళ్తే నువ్వే చెప్పావు స్టాక్ తగ్గింది, మేము డబ్బులు కడతాం, మీరు తీసుకునే క్రిమినల్ యాక్షన్స్కి మేము బాధ్యులం అవుతాం అని చెప్పి మీ భార్య గారు సంతకం పెట్టింది వాస్తవా కాదా? నేనేమైనా పెట్టించానా కేసు? అది దొంగ పట్టాలది సృష్టించింది వాస్తవం కదా. ఎంఆర్ ఆఫీస్లో ఆ రోజున పట్టాలు కట్టలు ఉంటే ఆ రోజున కలెక్టర్ గారు, జేసీ గారు, గీతాంజలి శర్మ గారు ఆ రోజు అక్కడికి రావడం జరిగింది. ఇది వాస్తవం కాదు.